వీడు ముక్కులు చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం చికెన్ టిక్కా చేసుకోబోతున్నాం. అది ఎలా చూద్దాం రండి. మన ఇంజనీర్ ప్లాన్లు అంతే 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 జలి ఇంకొకరంత ఎడంగది ఎడంగా తీసి రైట్ దీని వీడు ముక్కులు చూడండి. పోయి కానీ మా నాన్న నాయకుడి చేతి వేసినాడు. నిన్ను కూడా బొగ్గనదా నిన్నైతే ఈ మంట వేసుకోవడానికి చాలా తిప్పలు అయితే పడ్డా. ఈరోజు అయితే మంట చాలా ఈజీగా అయితే అయిపోయింది. ఎందుకంటే ఇకట్లయితే మనకి జనాలు దండికి వచ్చాం కాబట్టి గబా నేర్కున్నాం. అదిగాక లాస్ట్ వీడియోలో చేప కాబట్టి కడుక్కోవడానికి చాలా లేట్ అయింది. ఈసారి అయితే ఓన్లీ చికెనే కాబట్టి కడగడం, కాల్చడం, తినడం. ఫస్ట్ వీడియో అయితే చూసారు కానీ లైక్ అయితే చేయలేదు ఎవరైతే. ఒకసారి లైక్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. చెప్పరా ఇప్పుడైతే మనం ముందుగా తెచ్చుకున్న చికెన్ అయితే కడుక్కున్నారండి. చికెన్ అయితే 1/2 కిలో తెచ్చుకున్నాం. మేము చూస్తే చాలా మంది ఉన్నాం, ఇక్కడ 5 మంది ఉన్నాము. ఎందుకంటే చికెన్ రేట్ 300 ఉంది కాబట్టి. చికెన్ అయితే ఇది ఇదైతే బౌల్ కూడా కడగల, అట్టే వేస్తున్నాడు. మంట అయితే అక్కడ మండుతా ఉంది. చికెన్ అయితే ఇక్కడ వేసుకుంటా ఉన్నాం. రే మీరు చెప్పలా మంచి కూర కొడుచుకోరండి రానా. అదే కోడి లాస్ట్ సరే కానీ ఏదోటి నీళ్ళు కూడా మితంగానే తెచ్చుకున్నాం. కడిగినామా, పోసినామా. మన మంట మండుతున్నది. అది మండినాక నిప్పులు రాలినాక దాని మీద అయితే పెట్టుకుందాం. ఎందుకంటే మాడిపోద్ది కాబట్టి. ఈ వీడియోలో అయితే ఈడు కష్టపడుతున్నాడా. లాస్ట్ వీడియోలో అయితే ఈడు కష్టపడ్డాడు. ఈరోజు చికెన్ చేయడానికి గల కారణం ఏంటంటే, మళ్ళీ కొంతమంది అయితే బాలింతలు ఉన్నారు. వాళ్ళు బాలింతల కోరికలు కోరుతున్నారు. వాళ్ళ కోసం అయితే చికెన్ చేయడం. ఆ బాలింతల కోరికలు అడిగితే ఒకడైతే లాస్ట్లో వాడు కనిపిస్తున్నాడా, ఇంకొకడైతే అట్ట ఎల్లున్నాడు ఏదో తెచ్చుకోవాలంట. వాళ్ళ కోరికను కూడా కాదండు. ఎందుకని ఈరోజు చికెన్ చేసుకుంటున్నాం. ఏదో ఈ విధంగానే కట్టి కాలి అయితే చేప సగంలో ఈ విధంగా కర్ర కాలిపోయింది. పచ్చి కర్రే కాలి ఇరిగిపోయి ఆ చేప అట్టే నిప్పుల్లో పడిపోయింది. ఇప్పుడు కూడా అయితే లాస్ట్ కర్ర అయితే కాలిపోతుంది. ఈరోజు కాలితే ఇబ్బంది లేదు కానీ, ఎందుకంటే చికెనే కాబట్టి. మేమైతే ఈ చికెన్లో టేస్ట్ కోసం ఉప్పు, కారం, పసుపు, కార్న్ఫ్లవర్, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ ఎంత కావాలో అంత అయితే వేసుకున్నాం. వేసుకుని అయితే తర్వాత మా వాడైతే టేస్ట్ కూడా చూసి అన్నీ సరిపోయి అన్నాడు. తర్వాత చికెన్ అయితే వేసి కొద్దిసేపు మ్యారినేట్ చేసుకుని ఒక 30 మినిట్స్ తర్వాత అయితే మేము పని మొదలు పెట్టాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుని ఫైనల్లో నిమ్మకాయ కూడా వేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, కమ్మిలకి అయితే మంచి ముక్కలు అయితే పెడుతున్నాడు మనవాడు. మసాలా గసాలా బాగా పెట్టినవి వెనక ఎడంగలాగా కరుచుకోపోతాయి. ఏ వేసారు గుర్తులే. అంతయా కదా దేన్ని స్ట్రాంగ్ ఉంటుంది. అది స్టీల్ స్టైన్. అది అదే ఫస్ట్ స్టెయిన్లెస్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి కొద్దిసేపట్లో నిప్పల మీద అయిపోతున్నాం. మిక్సింగ్. మ్యారినేట్ చేసిన చికెన్ అయితే మా దగ్గర ఉన్న కమ్మిలకి అయితే గుచ్చుకున్నాం. వాటిని గుచ్చుకొని అయితే ఫైనల్గా మనం మంటంతా అయిపోయినాక బొగ్గుల పైన అయితే సెగ పైన అయితే కాల్చుకోవాలి. మేము అలాగే పెట్టుకున్నాం. కరెక్ట్. రిసీవర్ నీ కాడ పెట్టుకున్నావా? అవునాయి అంటే అట్ట పెట్టి రమ్ముడు తిని పెట్టిరా. కమ్మిలు సెట్ కాలేదు ఫ్రెండ్స్. మేము తెచ్చుకున్న కమ్ములు అయితే నిలుస్తాయి అనుకున్నాం కానీ అవైతే కొంచెం మాకైతే బెండ్ అయిపోయాయి. ఎందుకంటే అది మరీ సన్న గేజు. అందుకని మీరైతే ఇలాంటప్పుడు కొంచెం లావుదే ట్రై చేయండి. నాకెందుకని ఇటువంటి వాళ్ళే ఫోన్ చేస్తారు. ఉన్నాడు నీ మాదిరి ఇంకొక ఆయన.
మేము తెచ్చుకున్న చికెన్లో అయితే కొంచెం లివర్ ఉంటే మా వాళ్ళు ఎక్కువసేపు అయితే లేట్ చేయకుండా ఆగలేక కదా అని అప్పటికప్పటికే నిప్పుల మీద కాల్చుకొని అయితే టేస్ట్ చేస్తున్నారు. ఒకసారి అయితే మీరే చూడండి. అయ్యి ఎట్లా ఉండాలి, కొత్త 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 అని ఉడకాలి. అవి అయితే కాలినట్టు రక్తం వస్తుంది దాంట్లో నుంచి. అబ్బా అయ్యి బా రా వీటికి ఏంటంటే మసాలా కాలింది అసలా తినేస్తున్నాడు ఆయన. నువ్వు బయట తీసిందే. వాడు అమృతి తినేడుతండి, వాడు తినేనాడు. చూడరా అట్టెలో అయిపోయాడు. ఇంకా ఇది ఈ రెండు అలా కొద్దిసేపటి తర్వాత అయితే మేము పెట్టిన 4 అయితే కాలిపోయి ఎలా వల్ల వాటిని అయితే మేమైతే ఒక్కొక్కటిగా తీసుకుని అయితే ఒక బౌల్లో వేసుకున్నాం. ఒక బౌల్లో వేసుకుని అయితే మేమైతే టేస్ట్ చేసాం. ఒకసారి లాస్ట్ వరకు అయితే మా ఎక్స్ప్రెషన్ ఎలా కొనేది చూడండి. అబ్బబ్బబ్బా ముక్కలోంచి పొగలు చూడండి ఏ విధంగా వస్తున్నాయో, ఎంత బాగా ఉడికైనా అర్థమవుతుంది. మేమైతే కొంచెం కింద భాగం అయితే మాడి చేసాం. ఫైనల్గా అన్ని పీసులను అయితే ఒక బౌల్లో అయితే వేసుకున్నాం. మా మాటలని ఎందుకు మ్యూట్ చేశానంటే బ్యాక్గ్రౌండ్లో కొంచెం మూవీ సాంగ్స్ వస్తున్నాయి అనమాట. అందుకని అయితే మ్యూట్ చేశాను, ఎందుకంటే కాపీరైట్ క్లైమ్ పడుతుందని. ఇప్పుడైతే మా టేస్ట్ ఎలాగుందంటే ఒక్కొక్కరి మాటలో చెప్పాలంటే సూపర్ అదిరిపోయిందనమాట. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒకవేళ మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ ఏమైనా నచ్చకుండా ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఏదేమైనా కూడా ఇలాగ బయటకు వచ్చి ఫ్రెండ్స్తో కూర్చొని ఏమైనా చేసుకుని తింటే అబ్బా ఎక్కేవారబ్బా, చెప్పలేని ఆనందం. ఎందుకంటే ఎంత డబ్బులు ఇచ్చినా రాదు. ఇది నాకు వీడియోయే కాదు, నా జీవితాన్ని గుర్తుండే ఒక మెమొరీ లాగా కూడా క్రియేట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.